Hello, hi friends, welcome back to It's Me Chaisras. మీ ముందుకైతే ఒక సింపుల్ ఈజీ రెసిపీ తీసుకొచ్చానండి. ఆలూ దమ్ కర్రీ. వీటికైతే ఫస్ట్ మనం ఆలూ తీసుకుందామండి. వాటిని చిన్నగా కట్ చేసుకుందాము. ఒక కుక్కర్ తీసుకొని వాటిలో ఆలూ వేసి 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. ఆలూ కరెక్ట్గా 2-3 విజిల్స్కి చక్కగా ఉడికిపోతాయి. తగినన్ని వాటర్ వేసుకొని ఆలు మునిగేలా వేసుకొని 2-3 విజిల్స్ ఇప్పించుకుందాము. నేనైతే స్టవ్ పైన పెట్టేశానండి. నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. నేను చేసే క్వాంటిటీకి అయితే ఉల్లిపాయలు ఇవి సరిపోతాయండి. స్టవ్ పైన అయితే పెట్టేశాను. విజిల్ వచ్చేసింది. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూసుకుందాం. ఉడికాయో లేదో ఫోర్క్తో చెక్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్తుందండి. చూసారా, కరెక్ట్గా ఉడికాయి. నీళ్ళని నీట్గా ఉంచుకోవాలి. నీళ్ళన్నీ పోయేలా ఒక గిన్నెలో ఉంచుకుందాం. నెక్స్ట్ అయితే మనం ఆలూని చక్కగా స్కిన్ తీసి పెట్టుకుందామండి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే తక్కువ వేసుకుంటే డ్రైగా అయిపోతుందండి. కర్రీ టేస్టీగా ఉండదు. లుక్ అండ్ టేస్ట్ మిస్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేడే పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మాత్రం కొంచెం దూరంగా ఉండి వేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీటిని. నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి. సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే దీంట్లోనే డైరెక్ట్గా వేసేస్తాను కరెక్ట్గా. ఇంక నెక్స్ట్ సాల్ట్ వాడను. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. కలర్ కోసం తగినంత పసుపు వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, పసుపు కరెక్ట్గా పడిందంటే కలర్ లుక్ భలే వస్తుంది కర్రీకి. పసుపు కరెక్ట్గా వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అయితే మనం ఒక కారం పొడి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీలో కొబ్బరి, కారం, కొంచెం ఉప్పు, కొన్ని పప్పులు, ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. నేనైతే ముందుగా చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఉడికినాయి కదా ఉల్లిపాయలు, దాంట్లో కారం వేసేసుకుందాం తగినంత. అది ఫ్రై చేసేసుకున్నాం కదా, అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందాం. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే పూరీకి, చపాతీకి అండ్ ఏ కర్రీ లేనప్పుడు, ఏది తోచినప్పుడు ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే ఆలు ఉన్నాయి కదండి, స్కిన్ తీసి పెట్టుకున్నది, అది కర్రీలో వేసి కలిపేసుకుందాము. అవి కట్ చేసుకోకుండా నలిపి వేస్తేనే టేస్టీగా వస్తుందండి కర్రీ. కట్ చేసుకుంటే టేస్ట్ మిస్ అవుతుంది. కాబట్టి చేత్తో నలుపుకుంటూ వేసుకోండి. ఆలూని నలిపి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఆలు అంతా మిక్స్ అయ్యేలా కర్రీలో కలుపుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చింది. కలర్ చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, రెడీ ఆలూ దమ్ కర్రీ. మీకైతే ఇది నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.